హాయ్ గైస్ 20th మే 2020 టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫాల్ ఇన్ గ్లోబల్ కార్బన్ ఎమిషన్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కార్బన్ ఉద్గారకాలు అనేవి పూర్తిగా పడిపోయినాయి అన్నమాట. ఈ సర్వే అనేది ఎవరు జరిపారో చూద్దాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది ఒక సర్వే జరిపిందనమాట. వీళ్ళు ఎలా చెప్పారు అంటే ఈ యొక్క ఎనర్జీని వీళ్ళు ఉపయోగించే విధానాన్ని బట్టి ఈ కార్బన్ ఎమిషన్ గురించి అప్పుడు చెప్పారనమాట. కానీ ఇది మాత్రం డైరెక్ట్గా ఈ కార్బన్ ఎమిషన్కి సంబంధించిన రిపోర్టే. Recently, the Center for International Climate and Environmental Research ICCERO has evaluated COVID-19's effort on carbon emissions. అంటే ఇప్పుడు ఈ యొక్క సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ క్లైమేట్ అండ్ ఎన్వైరన్మెంట్ రీసెర్చ్ అనేది ఈ యొక్క కోవిడ్-19 సంబంధించి కార్బన్ ఎమిషన్ గురించి ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. ఇట్ హ్యాస్ ప్రొడక్టెడ్ దట్ ఎమిషన్ విల్ ఫాల్ బిట్వీన్ 4.2 and 7.5% on last year as against a rise of 1% which was earlier predicted for 2020 before the pandemic outbreak. అంటే ఇప్పుడు ఈ పూర్తి యొక్క కార్బన్ ఎమిషన్ అనేది 4.2 నుంచి 7.5 వరకు ఈ మధ్య భాగంలో పడిపోయిందనమాట. అంటే లీస్ట్ వచ్చేసి 4.2, హైయెస్ట్ వచ్చేసి 7.5% పడిపోయింది. యాక్చువల్గా 2020కి వీళ్ళు ఏం చెప్పారంటే రాబోయే కాలం 2020లో 1 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఈ యొక్క కార్బన్ ఉత్కరకాలు అనేవి పెరుగుతాయని చెప్పారు. దాని బదులుగా తగ్గిపోయినాయి అనమాట. ఎర్లియర్ ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రిలీజ్డ్ గ్లోబల్ ఎనర్జీ రివ్యూ 2020 విత్ డీటెయిల్స్ ఆన్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద పెండమిక్ ఆన్ గ్లోబల్ ఎనర్జీ డిమాండ్ అండ్ కార్బన్ ఎమిషన్. అంటే ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది గ్లోబల్ ఎనర్జీ రివ్యూ కింద 2020 కింద వీళ్ళు ఈ యొక్క రిపోర్ట్ అనేది రివ్యూ చేశారనమాట కార్బన్ ఎమిషన్ సంబంధించి. ఆల్రెడీ మనం ఆ డేటాను చూసాం. ఇన్ ఇండియా ద నేషనల్ వైడ్ లాక్డౌన్ లెడ్ టు మినిమల్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ఇంప్రూవ్డ్ ద ఎయిర్ క్వాలిటీ. అంటే భారతదేశం మొత్తం నేషనల్ లాక్డౌన్ అవటం వల్ల, మొత్తం దేశం మొత్తం లాక్డౌన్ అవటం వల్ల ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా వరకు దాని యొక్క తీవ్రత అనేది తగ్గిపోయిందనమాట. సో ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ తగ్గిపోవడం వల్ల ఏంటి అంటే గాలి యొక్క క్వాలిటీ అనేది పెరిగింది. ఈ యొక్క వాతావరణం యొక్క క్వాలిటీ అనేది మంచిగా తయారైందనమాట. సో మనం కనుక దీంట్లో డేటా అనాలిసిస్ చూస్తే కార్బన్ ఎమిషన్ వర్ 5% లోయర్ దాన్ డ్యూరింగ్ ద సేమ్ టైమ్ ఇన్ 2019. అంటే గడిచిన 2019లో చూసుకుంటే ఈ యొక్క 2020లో 5% అనేది ఈ కార్బన్ ఎమిషన్ అనేది బాగా తగ్గిపోయిందనమాట. డిక్లైన్ వాజ్ నోటీస్డ్ ఇన్ కోల్ ఎమిషన్ 8%, ఆయిల్ ఎమిషన్ 4.5% అండ్ న్యాచురల్ గ్యాస్ ఎమిషన్ 2.3% యాజ్ వెల్. అంటే ఇప్పుడు ఈ తగ్గిపోయినటువంటి ఈ యొక్క ఎమిషన్ అనేది రకరకాల, అంటే ఈ యొక్క కార్బన్ ఉత్కారకాలు అనేవి రకరకాల కోల్ నుంచి వస్తుంది, ఆయిల్ నుంచి వస్తుంది, న్యాచురల్ గ్యాస్ నుంచి వస్తుంది. ఇలా 3 రకాల నుంచి ఈ యొక్క కార్బన్ ఉత్కారకాలు అనేవి వస్తాయి. సో ఈ కోల్ ఎమిషన్ కింద, అంటే కోల్ నుంచి వచ్చే ఈ యొక్క కార్బన్ ఎమిషన్ అనేది 8% తగ్గిపోతే, ఆయిల్ ఎమిషన్ నుంచి వచ్చే యొక్క కార్బన్ ఎమిషన్ అనేది 4.5%, న్యాచురల్ గ్యాస్ నుంచి ఎమిషన్ వచ్చే ఈ యొక్క కార్బన్ అనేది 2.3% అనేది పడిపోయిందనమాట. ఎమిషన్స్ డిక్లైన్ ద మోస్ట్ ఇన్ రీజియన్స్ విచ్ వర్ ఇంపాక్టెడ్ ద హైయెస్ట్ బై ద డిసీజ్. అంటే ఈ యొక్క ఎమిషన్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఎక్కడ తక్కువగా ఉందంటే, ఎక్కడైతే రోగ తీవ్రత ఎక్కువగా ఉందో అక్కడ తక్కువగా ఉందన్నమాట. ఎందుకని రోగ తీవ్రత ఎక్కువగా ఉన్న చోట ఏంటి అంటే పూర్తిగా లాక్డౌన్కి వెళ్ళిపోయారు. అక్కడ కార్యకలాపాలను నిలిపివేయటం వల్ల ఆ యొక్క ఎమిషన్ అనేది తగ్గిపోయిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ హ్యాస్ an 8% డిక్లైన్ ఇన్ ఎమిషన్ ఇన్ చైనా అండ్ యూరప్ అండ్ 9% డిక్లైన్ ఇన్ యూఎస్ఏ. ఇప్పుడు చైనాలో, యూరోప్లో ఈ యొక్క వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ పారిశ్రామిక వాడలు కూడా ఎక్కువే కాబట్టి అవి తగ్గిపోయినాయి. సో 8% అనేది తగ్గిందనమాట, డిక్లైన్లోకి వచ్చింది ఈ కార్బన్ ఎమిషన్ అనేది. ఇంకా యూఎస్లో అయితే దాని యొక్క తీవ్రత హైయెస్ట్ ఉంది కాబట్టి 9% పడిపోయిందనమాట. కంట్రీస్ ఇన్ ఫుల్ లాక్డౌన్ ఆర్ సీయింగ్ an యావరేజ్ డిక్లైన్ ఆఫ్ 25% ఇన్ ఎనర్జీ డిమాండ్ per week, while in those with a partial lockdown the fall in energy demand is about to 18% per week. అంటే ఈ లాక్డౌన్ కారణంగా ఈ యొక్క పూర్తి లాక్డౌన్ నిర్వహించిన దేశాలు అయితే వారానికి 20% చొప్పున వాళ్ళ యొక్క ఎనర్జీ కన్జంప్షన్ అనేది తగ్గిపోయింది అనమాట. ఎనర్జీ డిమాండ్ అనేది తగ్గిపోయింది. అంటే పార్షియల్ లాక్డౌన్, కొన్ని దేశాలు ఏం చేశారంటే కొంత ప్రదేశాన్ని లాక్డౌన్ నుంచి ఫ్రీ చేశారు. అలాంటి ప్రదేశాల్లో అయితే 18% పర్ వీక్ ఈ యొక్క ఎనర్జీ యొక్క డిమాండ్ అనేది పడిపోతూ వస్తుందన్నమాట. సో ఇవి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ అండి. మన తర్వాత దీంట్లో చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనకు ఫస్ట్ మనం ఈ యొక్క రీసెర్చ్ సంబంధించి సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ క్లైమేట్ అండ్ ఎన్వైరన్మెంట్ రీసెర్చ్కి సంబంధించి దీనికి ఈ యొక్క ఆర్గనైజేషన్ సంబంధించిన టాపిక్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీంట్లో ఈ మెంబర్ కంట్రీస్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఈస్ నార్వేస్ ఫోర్మోస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ క్లైమేట్ రీసెర్చ్. అంటే ఇది నార్వేకి చెందినటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అనమాట. ఈ యొక్క ఏంటి, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ క్లైమేట్ అండ్ ఎన్వైరన్మెంటల్ రీసెర్చ్ అనేది ఈ నార్వేకి సంబంధించిందనమాట. It has played an active role in the
ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ సిన్స్ 1992. సో ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్లో ఇది యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తామంటే దీని ముఖ్య పాత్ర అనేది వహిస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు 1992 నుంచి. CICERO హ్యాస్ ఏ నేషనల్ రోల్ ఇన్ ప్రమోటింగ్ నాలెడ్జ్ అబౌట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఈజ్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ యాజ్ ఏ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ఇన్నోవేటివ్ క్లైమేట్ కమ్యూనికేషన్స్. అంటే ఈ యొక్క CISCRO అనేది నేషనల్ రోల్ అనమాట. ఇది దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్ రికగ్నేషన్ కలిగినటువంటి ఒక ఆర్గనైజేషన్ అనమాట. ఇది ఈ యొక్క క్లైమేట్ చేంజ్కి సంబంధించి కొత్త విధానాలని డ్రైవ్ని అనేది కండక్ట్ చేసే విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఆల్రెడీ మనం దీని గురించి చెప్పుకున్నాం. మళ్ళీ ఇంకోసారి చూడటం వల్ల ఏమంటారు, రిపీటెడ్గా చూడటం వల్ల మనకు అది అనేది బాగా నోట్ అవుతుంది అనమాట. సో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఇట్ ఈజ్ అన్ అటానమస్ ఆర్గనైజేషన్ విచ్ వర్క్స్ టు ఎన్ష్యూర్ రిలయబుల్, అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. సో ఇది ఒక అటానమస్ అనమాట, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఆర్గనైజేషన్ అనమాట. ఇది దేన్ని చూస్తూ ఉంటుందంటే రిలయబుల్ అంటే స్వచ్ఛమైన, అఫోర్డబుల్ అంటే అందుబాటులో ఉండే రేట్లతో, క్లీన్ ఎనర్జీ అంటే పరిపూర్ణమైనటువంటి ఎటువంటి పొల్యూషన్ లేని అంటే కల్తీ లేని ఒక క్లీన్ ఎనర్జీని సప్లై చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1974 ఇన్ ద వేక్ ఆఫ్ ఆయిల్ క్రైసిస్ ఆఫ్ 1973 ఆఫ్టర్ ద OPEC cartel had shocked the world with a steep increase in oil prices. అంటే దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1974లో ఏర్పాటు చేశారనమాట. అంటే 1973లో ఆయిల్ క్రైసిస్ అనేవి వచ్చినాయన్నమాట. ఈ OPEC కంట్రీస్ అనేవి చెప్పాం కదా మనం, ఈ యొక్క సౌదీ అరేబియా, ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆయిల్కి సంబంధించినటువంటి OPEC కంట్రీస్ అనేవి 1973లో ఒకసారిగా ఆయిల్ ప్రైసెస్ అనేవి ఎక్కువగా పెంచేసినమాట. ఒకసారిగా తీవ్రంగా పెంచేసరికి ఆ యొక్క తీవ్రత వల్ల ఏంటంటే ప్రపంచం అంతా అతలాకుతలం అయిందనమాట ఈ యొక్క ఆయిల్ ప్రైసెస్. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం 1974లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ఫ్రెంచ్లోని ప్యారిస్ నగరంలో ఉందన్నమాట. ఇట్ రిలీజెస్ ద వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ రిపోర్ట్ యాన్యువల్లీ. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ యొక్క వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు అని అడగచ్చు అనమాట. సో ఇంటర్నేషనల్ ఏజెన్సీ అనేది మనకు సివిల్ సర్వీసులు అయితే అప్పుడప్పుడు మనకు మ్యాచింగ్ ఇస్తాడనమాట, కొన్ని మ్యాచింగ్ వర్డ్స్. సో ఇలాంటి ఈ రిపోర్ట్కి సంబంధించిన కొన్ని మ్యాచింగ్స్ ఇస్తూ ఉంటాడు అన్నమాట క్వశ్చన్స్. ఇండియా బికేమ్ ఇట్స్ అసోసియేట్ మెంబర్ ఇన్ 2017. ఇది మన భారతదేశం అనేది దీంట్లో 2015లో ఒక భాగం అయిందనమాట. సో వే ఫార్వర్డ్ అంటే ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటో చూద్దాం. ది రెడ్యూస్డ్ ఎమిషన్ ఆర్ నాట్ సంథింగ్ టు సెలబ్రేట్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ దట్ ఎమిషన్ విల్ సోర్ వన్స్ ఎకనామిక్ రీస్టార్ట్. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క ఎమిషన్ తగ్గడాన్ని మనం చూసుకొని సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని ఈ యొక్క ఎమిషన్ అనేది ఇప్పుడున్న స్థాయి కన్నా ఒక్కసారిగా ఎక్కువ పెరగచ్చు. ఎప్పుడు ఈ యొక్క COVID-19 వల్ల ఏర్పడిన ఈ సందిగ్ధత పోయి మళ్ళీ తిరిగి రీస్టార్ట్ అయ్యాయి అనుకోండి, ఈ కంపెనీలన్నీ ఒకసారి పెరిగే అవకాశం ఉందన్నమాట. ది ఓన్లీ వే టు సస్టైన్ ద రెడ్యూస్డ్ ఎమిషన్ ఈజ్ గవర్నమెంట్స్ ఆర్ టేకింగ్ కాన్షియస్ డెసిషన్ టు చేంజ్ ద సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ లైక్ మూవింగ్ టువర్డ్స్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. అంటే ఇప్పుడు ఈ యొక్క విధానం అంటే ఇలాంటి విధానం ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కార్బన్ ఎమిషన్ అనేది తక్కువగా కొనసాగాలి అంటే గవర్నమెంట్ అన్నీ కూడా ఒక మంచి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక విధానాన్ని తీసుకురావాలన్నమాట. అంటే ఏంటి, ఈ యొక్క నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ను కాకుండా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడంటే మనకు ఈ యొక్క సూర్యరశ్మి ద్వారా నుంచి సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, టైలర్ ఎనర్జీ కావచ్చు, తర్వాత ఇలాంటి ఎనర్జీస్ని ఉపయోగించుకొని వీళ్ళు కనుక ముందుకు వెళితే ఈ యొక్క కార్బన్ ఎమిషన్ అనేది రాబోయే కాలంలో తగ్గిపోద్ది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇల్లిసిట్ డ్రగ్ సప్లై అండ్ COVID-19 UNODC. అంటే ఈ యొక్క డ్రగ్ సప్లై అనేది ఇప్పటికీ ఆగలేదన్నమాట. ఈ COVID-19 కారణంగా ఈ డ్రగ్ సప్లై ఏదైతే సప్లై చేయడం అనేది ఆ సప్లై అనేది ఏమాత్రం తగ్గలేదని చెప్తున్నాను అనమాట. దానికి సంబంధించింది ఎందుకో చూద్దాం. రీసెంట్లీ ద యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ UNODC రిలీజ్డ్ ఏ రిపోర్ట్ ఆన్ సింథటిక్ డ్రగ్ ఇన్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా లేటెస్ట్ డెవలప్మెంట్స్ అండ్ ఛాలెంజెస్. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క UNODC అనేవాళ్ళు ఈ సింథటిక్ డ్రగ్స్ అంటే ఏంటంటే మ్యాన్ మేడ్ కెమికల్ ద్వారా తయారైన డ్రగ్స్ని అన్నింటినీ కూడా మనం ఏమంటామంటే సింథటిక్ డ్రగ్స్ అంటాం. మ్యాన్ మేడ్ కెమికల్స్ అంటే ఇప్పుడు మన రీసెంట్గా మన వైజాగ్లో జరిగినటువంటి ఈ యొక్క గ్యాస్ స్ట్రాటజీలో వాడిన ఈ యొక్క స్టైరిన్ అనేది కూడా మ్యాన్ మేడ్ కెమికల్ అనమాట. ఆ గ్యాస్ అనేది ఒక కెమికల్ నుంచి ఫామ్ అవుతుంది అనమాట. స్టైరిన్ కెమికల్ అనే నుంచి ఫామ్ అవుతుంది. ఆ గ్యాస్ అనేది కూడా ఈ యొక్క మ్యాన్ మేడ్ కెమికల్. ఇలాంటి మ్యాన్ మేడ్ కెమికల్స్తో తయారయ్యే డ్రగ్స్ని ఏమంటామంటే మనం సింథటిక్ డ్రగ్స్ అంటాం అనమాట. సో వీళ్ళు ఏంటంటే ఈ యొక్క ఈస్ట్లోను సౌత్ ఈస్ట్ ఏషియాలోను ఈ యొక్క కెమికల్ యొక్క అంటే ఈ యొక్క డ్రగ్స్ యొక్క డెవలప్మెంట్కి సంబంధించి ఛాలెంజెస్ గురించి వీళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారనమాట. అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్ COVID-19 ఇండ్యూస్డ్ లాక్డౌన్స్ అండ్ మూవ్మెంట్ రిస్ట్రిక్షన్స్ మే లీడ్ టు అన్ ఇనీషియల్ స్టాటిస్టికల్
reduction in drug seizures, but without a real change in terms of supply. అంటే ఇప్పుడు ఈ కోవిడ్-19 కారణంగా, లాక్డౌన్ కారణంగా కొన్ని ఏరియాల్లో ఏంటి అంటే ఈ డ్రగ్ యొక్క అంటే ఈ సీజర్స్ అనేవి, డ్రగ్ సీజర్స్ అని అంటే డ్రగ్ యొక్క సప్లై అనేది కొంతవరకు మూతపడింది అనమాట. ఈ యొక్క వాడకం అనేది కొంతవరకు తగ్గినప్పటికీ కూడా ఈ సప్లై మీద మాత్రం ఎటువంటి ప్రభావం చూపలేదు. ఇన్ అదర్ వర్డ్స్, కోవిడ్-19 ఈజ్ లైక్లీ టు హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ఇల్లిసిట్ డ్రగ్ సప్లై. సో కోవిడ్-19 కారణంగా ఈ యొక్క డ్రగ్ సప్లై అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండానే కొనసాగుతూనే ఉందన్నమాట. షిఫ్టింగ్ కీ పాయింట్స్ వస్తే కనుక, షిఫ్టింగ్ ఆఫ్ ప్రయారిటీస్, rearrangement of government's priorities and resources to tackle the pandemic could threaten the efforts to strengthen the drug prevention and ట్రీట్మెంట్ ప్రోగ్రామ్స్. అంటే ఇప్పుడు షిఫ్టింగ్ ప్రయారిటీస్, ఇప్పుడు ప్రయారిటీ అంతా కూడా మనం రోగం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామే కానీ ఇప్పుడు ఆ యొక్క కెమికల్ని వాడటం వల్ల, ఆ మందులు వాడటం వల్ల ఏమైనా ప్రమాదం వస్తా అలాంటి అంశాల మీద ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనమాట. సో ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే రాబోయే కాలంలో ఈ యొక్క డ్రగ్ సేఫ్టీ మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉందన్నమాట. నో డైరెక్ట్ కోరిలేషన్, నాట్ ఎవ్రీ ఫ్లక్చుయేషన్ in terms of drug seizure prices, drug related arrests of or deaths in the coming months would be a direct or indirect consequence of the outbreak. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఏంటంటే ఇలా యొక్క డ్రగ్ అనేవి సరిగా టెస్ట్ చేయకుండా మనం వీటిని వాడకంలోకి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే రాబోయే కాలంలో దీనివల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు అనమాట. అంటే సడన్గా చనిపోవడం కానీ లేకపోతే ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ రావడం అనే అంశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. క్విక్ అండ్ ఫ్లెక్సిబుల్ రెస్పాన్సెస్, యాక్టివ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్స్ హ్యావ్ షోన్ ఫ్లెక్సిబిలిటీ టు రెస్పాండ్ టు షార్టేజ్ ఆఫ్ సప్లైస్ అండ్ హ్యావ్ రైజ్డ్ రిస్క్ లెవెల్స్ ఆన్ సర్టైన్ ట్రాకింగ్ రూట్స్. అంటే ఇప్పుడు ఏంటంటే ఇంకా రిస్క్ ఏముంటాయంటే క్విక్ అండ్ ఫ్లెక్సిబుల్ రెస్పాన్సెస్, దీనికి అనుగుణంగా మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నమాట. కొన్ని గ్రూప్స్ ఏవైతే క్రైమ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏంటంటే ఫ్లెక్సిబుల్ రెస్పాన్స్ కోసం ఏంటంటే ఈ సప్లై అనేది తగ్గించేసి ఉన్న పరిస్థితుల్ని బాగా వర్స్ట్ చేసేసి మళ్ళీ వాటిని డిమాండ్ పెంచే విధంగా చేస్తారనమాట. అలాంటి వాటన్నింటి కూడా వీళ్ళు ట్రాక్ చేయాలి. లోకల్ కెపాసిటీస్, మెయిన్ సింథటిక్ డ్రగ్స్ ఆఫ్ కన్సర్న్ ఇన్ ద రీజియన్, మెథామార్ఫిటమైన్ ఆల్సో కాల్డ్ మెథ్ was manufactured, tracked and consumed without the need for globalized supply chain. అంటే ఇప్పుడు మనం మెయిన్ సింథటిక్ డ్రగ్ అయినటువంటి మెథాఫెటామైన్ అనే ఈ యొక్క డ్రగ్, దీన్ని మెత్ అని కూడా అంటాం అనమాట. దీన్ని ఏం చేస్తున్నారు, తయారు చేస్తున్నారు, ట్రాఫిక్ చేస్తున్నారు, తర్వాత దీన్ని వాడుతున్నారు. అంటే ఎటువంటి గ్లోబల్ సప్లై చైన్తో పని లేకుండానే వీళ్ళు ఈ మందు అనేది సప్లై అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇండియా కాంటెక్స్ట్, ఇండియా రిపోర్టెడ్ ఏ సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఇన్ సీజర్ ఆఫ్ amphetamine type stimulants ATS, most of which are suspected to be meth. అంటే ఇప్పుడు మన భారతదేశంలో యాంఫటమైన్ టైప్ స్టిమ్యులెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఉత్ప్రేరకాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని నిషేధించారన్నమాట. వీళ్ళు ఎందుకు నిషేధించారంటే ఇవి మిత్ అనే ఒక కెమికల్ ఉండటం వల్ల, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ మిత్ అనే కెమికల్ ఏమైనా ఉందేమో అనే ఉద్దేశంతో దాన్ని పూర్తిగా బ్యాన్ చేశారన్నమాట, సీజర్ క్లోజ్ చేశారన్నమాట. ది రీజన్స్ బిహైండ్ ద స్పైక్ ఆర్, అంటే దీనికి ఎందుకు ఇలా చేశారో మనం చూద్దాం. గ్రోత్ ఇన్ ద ట్రాఫికింగ్ ఆఫ్ మెత్ ఫ్రమ్ ద గోల్డెన్ ట్రయాంగిల్ ఓవర్లోడ్ టు బంగ్లాదేశ్ విత్ సమ్ రూట్స్ క్రాసింగ్ ఇండియా. అంటే ఇప్పుడు ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఏరియాలో బంగ్లాదేశ్ గుండా ఓవర్లోడెడ్గా ఈ కెమికల్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది, ఈ మందు అనేది అవుతుందన్నమాట. ఇది ఎట్లా మన భారతదేశం నుంచి దాటుకుంటూ పోతుంది. దట్ గోల్డెన్ ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ద రీజియన్ కన్సిడరింగ్ ద రూరల్ మౌంటైన్స్ ఆఫ్ మయన్మార్, లావోస్ అండ్ థాయిలాండ్. అంటే ఈ గోల్డెన్ మౌంటైన్ అంటే ఏంటి అంటే ఈ యొక్క గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే ఇక్కడ మౌంటైన్స్ అనేవి అనమాట. మయన్మార్లో, లావోస్లో, థాయిలాండ్లో మౌంటైన్స్, ఈ యొక్క పరివాహ ప్రాంతాన్ని అంతని కూడా మనం గోల్డెన్ ట్రయాంగిల్ అంటాం అనమాట. ఇట్ ఈ సౌత్ ఈస్ట్ ఏషియా మెయిన్ ఓపియం ప్రొడ్యూసింగ్ రీజియన్ అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ నార్కోటిక్స్ సప్లై రూట్స్ టు యూరోప్ అండ్ నార్త్ అమెరికా. సో ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే ఈ నల్లమందు, ఓపియం అనే నల్లమందు దాన్ని తయారు చేస్తారంటే ఈ గోల్డెన్ ట్రయాంగిల్లో. సో అంటే పురాతన కాలం నుంచి ఈ నార్కోటిక్స్ అంటే ఈ యొక్క మొత్తం బంధువులకు సంబంధించి ఒక సప్లై అనేది యూరోపియన్ కంట్రీస్గా, నార్త్ అమెరికాకి ఇక్కడి నుంచే పోతుంది అనమాట. యూజ్ ఆఫ్ మ్యారిటైమ్ ట్రాఫికింగ్ రూట్స్ ఫ్రమ్ మయన్మార్ along with the Andaman Sea, some of the which cross Indian triangle waters. సో ఈ యొక్క మయన్మార్ ద్వారా వెళ్ళేటప్పుడు అండమాన్, తర్వాత ఈ యొక్క భారతదేశం యొక్క ట్రయాంగిల్ వాటర్ రీజియన్ని వీళ్ళు ఈ యొక్క మ్యారిటైమ్ ట్రాఫిక్లో అంటే వాళ్ళు వాడకంగా వాడతారన్నమాట, దారులుగా ఉపయోగిస్తారన్నమాట. ఇండియా ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ 2 మేజర్ ఇల్లిసిట్ ఓపియం ప్రొడక్షన్ రీజియన్స్ ఇన్ ద వరల్డ్, ద గోల్డెన్ క్రెసెంట్ ఇన్ ద వెస్ట్ అండ్ గోల్డెన్ ట్రయాంగిల్
ఇన్ ద ఈస్ట్. మన భారతదేశం అనేది ఈ యొక్క నల్ల మందును తయారు చేసే రెండు పెద్ద అయినటువంటి ఈ యొక్క ఓపియం ప్రొడక్షన్ రీజియన్స్కి మధ్యలో ఉందన్నమాట. ఒకటేమో గోల్డెన్ క్రిసెంట్ ఇన్ ద వెస్ట్, నెక్స్ట్ గోల్డెన్ ట్రయాంగిల్ ఇన్ ద ఈస్ట్. గోల్డెన్ ట్రయాంగిల్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏంటి మయన్మార్, లావోస్, థాయిలాండ్ అని 3 చెప్పుకున్నాం. ఈ గోల్డెన్ క్రెసెంట్ అంటే ఏందో చూద్దాం. దిస్ ఈస్ ద రీజియన్ ఆసియా ఈజ్ అ ప్రిన్సిపల్ గ్లోబల్ సైట్ ఆఫ్ ఓపియం ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇది మన యొక్క ఆసియా ఖండంలోనే ఒక పెద్ద సైట్ అనమాట. ఇది ఏ దేశాలనే చూద్దాం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్. ఇక్కడ ఈ ఓపియంను ప్రొడక్ట్ చేసేది అంటే ప్రొడక్షన్ తయారు చేసేది ఎవరంటే ఆఫ్ఘనిస్తాన్, తర్వాత ఇరాన్, పాకిస్తాన్ అనేవి ఈ 3 దేశాలు. ఇక్కడ మనం చూసుకుంటే కనుక మనకు మయన్మార్ ఒకటి, లావోస్ ఒకటి, నెక్స్ట్ థాయిలాండ్, ఈ 3 దేశాలు అనేవి ఈ యొక్క ఓపియంని తయారు చేస్తున్నాయి. మీ మధ్యలో మన భారతదేశం అనేది ఉందన్నమాట. ఇవి దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అండి. ఇంకా నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హాటర్ ఓషన్ అండ్ సూపర్ సైక్లోన్స్. అంటే ఈ యొక్క సముద్రాలు ఎంత వేడెక్కితే అంత భయంకరమైనటువంటి సైక్లోన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అనమాట. ది సూపర్ సైక్లోన్ యాంఫాన్ ఈజ్ లైక్లీ టు మేక్ ల్యాండ్ ఫాల్ బిట్వీన్ ద సాగర్ ఐస్లాండ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ హతియా ఐస్లాండ్ ఆఫ్ బంగ్లాదేశ్. అంటే ఇప్పుడు ఈ సూపర్ సైక్లోన్ ఎంఫాన్ అనేది ఈ యొక్క మన భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ నుండి సాగర్ ఐస్లాండ్కి, తర్వాత హతియా ఐస్లాండ్ ఆఫ్ బంగ్లాదేశ్ మధ్యలో ఈ యొక్క తీరం దాటే అవకాశం ఉందన్నమాట. ఈ యొక్క సైక్లోన్ ఎంఫాన్ ప్రొనౌన్స్డ్ యాజ్ ఎంఫాన్ ఈజ్ ఏ ట్రాపికల్ సైక్లోన్ ఫార్మ్డ్ ఓవర్ బే ఆఫ్ బెంగాల్ దట్ హ్యాజ్ turned into a super cyclonic storm. Maximum wind speed is 120 knots. అంటే ఇప్పుడు ఈ యొక్క సైక్లోన్ అంఫాన్ అనేది ఏంటి అంటే ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడినటువంటి సూపర్ సైక్లోన్ స్టార్మ్ అనమాట. దీని యొక్క స్పీడ్ అనేది 120 knots ఉంటుంది అనమాట. 120 knots అంటే ఏంటి అంటే 1.8 km/h అనమాట. గంటకి అంటే 1 knot వచ్చేసి 1.8 km/h. 120 knots అంటే దగ్గర 220, 230 మధ్యలో ఉంటుంది అనమాట. దీని యొక్క వేగం, అత్యంత వేగం అనేది ఈ యొక్క 120 knots అంటే 220, 230 మధ్యలో km/h స్పీడ్తో ఉంటాయి అనమాట. Additionally, the super cyclone Amphan is the strongest storm to have formed in the BOB since the super cyclone of 1999 that ranged Paradip ఇన్ ఒడిస్సా. సో ఇప్పుడు ఈ యొక్క సూపర్ స్ట్రాంగ్ స్టార్మ్ అనమాట. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి భయంకరమైనటువంటి స్ట్రాంగెస్ట్ ఈ యొక్క తుఫాన్ అనమాట. ఇది ఎప్పుడు 1999 తర్వాత ఈ యొక్క ఒడిశాలో ఏర్పడిన సైక్లోన్ తర్వాత ఇదే హైయెస్ట్ అనమాట. ది హయ్యర్ నార్మల్ temperature in the Bay of Bengal with the countrywide lockdown due to COVID-19 pandemic have played a role turning a storm into a super cyclone. అంటే ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్లో అత్యధిక ఎక్కువ ఉష్ణోగ్రత ఉండటం వల్ల ఈ కంట్రీవైడ్ లాక్డౌన్ వల్ల కూడా ఈ ఉష్ణోగ్రత పెరగడానికి కారణమైంది. సో అందువల్ల ఈ యొక్క స్టార్మ్ అనేది పెద్ద సైక్లోన్గా మారిపోయింది అనమాట. కీ పాయింట్స్: సైక్లోన్స్ ఆర్ ఏ రెగ్యులర్ ఫినామినా. అంటే ఇప్పుడు ఈ సైక్లోన్స్ అనేవి మనకు నార్మల్గా ఎప్పుడు వచ్చాయి అనమాట. ఎప్పుడైనా సరే ఈ యొక్క టెంపరేచర్ అనేది బాగా పెరిగిపోయింది అనుకోండి, అక్కడ ప్రెజర్ పెరిగిపోద్ది అనమాట. సో ఇక 28 degrees ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో ఆ పెరిగిన అప్పటికన్నా కనుక ఎక్కువగా ఉందనుకోండి, అంటే ఇయర్ మొత్తంగా కూడా ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్ కానీ ఈ సముద్రాల్లో టెంపరేచర్ అనేది 28 degrees సెంటిగ్రేడ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ టెంపరేచర్ అనేది అలా కంటిన్యూస్గా ఉండటం వల్ల ఈ యొక్క విండ్స్ అనేవి నిదానంగా ప్రవహిస్తూ ఉంటాయి అనమాట. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ పీడనం ఏర్పడి తుఫాన్ ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ హయ్యర్ రెయిన్ ఫాల్స్. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ శాతం రెయిన్ ఫాల్స్ అనేవి పడుతూ ఉంటాయి అనమాట. అరేబియన్ సీతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయన్నమాట. ఎందుకని ఇక్కడ మనకు టెంపరేచర్ అనేది మారుతూ వస్తూ ఉంటుంది. సాధారణంగా హిమాలయాల నుంచి బ్రహ్మపుత్ర గంగా నదిలోంచి వచ్చే వాటర్ అన్నీ కూడా మన బే ఆఫ్ బెంగాల్లోనే కలుస్తాయి. సో ఆ వాటర్ అంతా కూడా కొంచెం కూల్గా ఉంటుంది. ఈ టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల కూడా ఈ టెంపరేచర్ రైజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. నార్మల్గా ఇప్పుడు ఈ COVID-19 కారణంగా అయితేనేమి ఇప్పుడున్న పరిస్థితులకి ఈ టెంపరేచర్ అనేది బే ఆఫ్ బెంగాల్లో 32 to 34 degrees సెంటిగ్రేడ్ మధ్యలో ఉందన్నమాట. సో దీనివల్ల ఏమైందంటే ఇంత భయంకరమైనటువంటి తుఫాన్ అనేది ఫామ్ అయిందనమాట. సో ఈ సైక్లోన్స్ అనేవి ఎందుకు ఫామ్ అయినా చూద్దాం. సైక్లోన్స్ ఆర్ ద ఫార్మేషన్ ఆఫ్ వెరీ లో ప్రెజర్ సిస్టమ్ విత్ వెరీ హై స్పీడ్ విండ్స్ రివాల్వింగ్ అరౌండ్ ఇట్. అంటే ఇప్పుడు మనకి ఈ సైక్లోన్స్ అనేవి లో ప్రెజర్తో హై స్పీడ్ విండ్ అనేవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫ్యాక్టర్స్ లైక్ విండ్ స్పీడ్, విండ్ డైరెక్షన్, టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ కాంట్రిబ్యూట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ సైక్లోన్స్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క విండ్ స్పీడ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఆర్ద్రత హ్యూమిడిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యొక్క సైక్లోన్ డెవలప్ అవడానికి ఒక అంశాలు అన్నమాట. బిఫోర్ క్లౌడ్ ఫార్మేషన్ వాటర్ టేక్స్ అప్ హీట్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ టు చేంజ్ ఇంటూ వేపర్. అంటే ఇప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ అవ్వకముందు ఏంటంటే ఈ వాటర్ అనేది అట్మాస్ఫియర్లోంచి తీసుకుంటాయి అనమాట. సో ఆ వేపర్ నుంచి ఈ యొక్క వాటర్ ఫామ్ అవడానికి ఒక ఫినామినా జరుగుతుంది అనమాట. వెన్ వాటర్ వేపర్ చేంజెస్ బ్యాక్ టు లిక్విడ్ ఫ్రమ్ ఏ రెయిన్ డ్రాప్స్ దిస్ హీట్ ఈజ్ రిలీజ్డ్ టు ద అట్మాస్ఫియర్.
సో ఎప్పుడైతే ఈ వాటర్ అనేది లిక్విడ్ రూపంలో మారటం వల్ల, రెయిన్ డ్రాప్స్ పడటం వల్ల ఒకసారి ఈ అట్మాస్ఫియర్లోకి ఈ వేడి అనేది రిలీజ్ చేయబడుతుంది అనమాట. ద హీట్ రిలీజ్ టు ద అట్మాస్ఫియర్ వార్మ్ ద ఎయిర్ అరౌండ్. ద ఎయిర్ టెండ్స్ టు రైజ్ అండ్ కాజ్ ఏ డ్రాప్ ఇన్ ప్రెషర్. మోర్ ఎయిర్ రషెస్ టు ద సెంటర్ ఆఫ్ ద స్టార్మ్. దిస్ సైక్లోన్ ఈజ్ రిపీటెడ్. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఒకసారిగా హీట్ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అట్మాస్ఫియర్ అంతా కూడా వేడిగా తయారవుతుంది. అందుకే మనకు వర్షం పడేటప్పుడు, కొంచెం ఎండాకాలం ఇప్పుడు వర్షం పడేటప్పుడు కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది అనమాట. కారణం ఏంటంటే ఈ యొక్క వాటర్ అనేది హీట్ రిలీజ్ చేస్తుంది. సో దీనివల్ల పూర్తిగా సరౌండింగ్స్ అంతా కూడా బాగా వేడిగా అవుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ యొక్క ప్రెషర్ అనేది పెరుగుతుందన్నమాట. రైజ్ అంటే ఎయిర్ టెన్స్ టు రైజ్ అండ్ కాజెస్ ఆఫ్ డ్రాప్ ఇన్ ప్రెషర్. సో ఎప్పుడైతే ఈ యొక్క వేడి పెరుగుతుందో ఆ ప్రెషర్ అనేది తగ్గిపోద్ది అనమాట. మోర్ ఎయిర్ రషెస్ టు ద సెంటర్ ఆఫ్ ద స్టార్మ్. సో ఒక్కసారిగా ఆ సెంటర్లోకి ఎక్కువ గాలి అనేది రావటం వల్ల ఈ సైక్లోన్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. హరికేన్స్ డెరైవ్ దేర్ ఎనర్జీ ఫ్రమ్ హీటెడ్ సీ వాటర్ విచ్ కెన్ బి ప్రివెంటెడ్ బై ప్రెజెన్స్ ఆఫ్ అప్పర్ లేయర్ winds that disrupt the storm cycle circulation, forcing it to lose its strength. సో ఇప్పుడు ఈ హరికేన్స్ కూడా ఏంటి అంటే ఈ యొక్క వాటర్ వేడి అవటం వల్ల ఏర్పడతాయి అనమాట. ఎప్పుడైతే సరే ఈ అప్పర్ లేయర్ అనేది కనుక కొంచెం డిస్రప్ట్ అయింది అనుకోండి, సో అప్పుడు వాటి యొక్క బలం అనేది కొంతవరకు తగ్గిపోద్ది అనమాట. ఈ హరికేన్స్ అనేవి మనకు అమెరికా లాంటి దాంట్లో చూసుకుంటే కనుక ఈ యొక్క హరికేన్స్ అనేవి కూడా ఫామ్ అవుతాయి. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి స్టార్ రేటింగ్ ఆఫ్ గార్బేజ్ ఫ్రీ సిటీస్. అంటే ఇప్పుడు మన భారతదేశంలో స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ గార్బేజ్ సంబంధించినటువంటి ఈ యొక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన నగరాలకి వీళ్ళు రేటింగ్ ఇచ్చారనమాట. రీసెంట్లీ ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ హ్యాస్ అనౌన్స్డ్ ద రిజల్ట్ ఆఫ్ ద స్టార్ రేటింగ్ ఆఫ్ గార్బేజ్ ఫ్రీ సిటీస్ ఫ్రమ్ ద అసెస్మెంట్ ఇయర్ 2019-20. అంటే ఇప్పుడు 2019-20కి సంబంధించి వీళ్ళు ఏంటంటే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, ఇది ఇంపార్టెంట్. అంటే ఈ యొక్క గార్బేజ్ ఫ్రీ సిటీస్ రేటింగ్ ఇచ్చేది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనేవాళ్ళు, MOHUA అనేవాళ్ళు వీళ్ళు రేటింగ్ ఇస్తారనమాట. ఇది ఇంపార్టెంట్. సో మొత్తం మన భారతదేశంలో ఉన్న అన్ని నగరాలకు వీళ్ళు రేటింగ్ ఇచ్చారనమాట. టోటల్గా ఎన్ని స్టేట్స్ అంటే మన ఎన్ని పట్టణాలకు అనేది ఇచ్చారో చూద్దాం. ఏ టోటల్ ఆఫ్ 6 cities హ్యావ్ బీన్ certified as a 5 star, 65 cities as 3 star and 70 cities as a 1 star. మొత్తం 6 నగరాలు అనేవి ఏం చేశారంటే 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. 65 నగరాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, వాటిని 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు. 70 ఏవైతే పట్టణాలు కావచ్చు, నగరాలు కావచ్చు, వాటికి 1 స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగిందనమాట. ద 5 స్టార్ సిటీస్ ఇంక్లూడ్ అంబికాపూర్ ఛత్తీస్గఢ్, సూరత్ అండ్ రాజ్కోట్ గుజరాత్, ఇండోర్ మధ్యప్రదేశ్ అండ్ నవీ ముంబై మహారాష్ట్ర. ఏంటి అంబికాపూర్, ఈ యొక్క పేర్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అంబికాపూర్ ఛత్తీస్గఢ్ నుంచి ఒక రాష్ట్రం, సూరత్ రాజ్కోట్ గుజరాత్కి సంబంధించిన రెండు పట్టణాలు అన్నమాట. ఇవి 2. తర్వాత మధ్యప్రదేశ్కి సంబంధించిన ఇండోర్. నెక్స్ట్ నవీ ముంబై, ఈ యొక్క ముంబైకి సంబంధించినటువంటి మహారాష్ట్రకు సంబంధించినటువంటి నవీ ముంబై. ఈ యొక్క పట్టణాలు అనే వాటికి వీళ్ళు స్టార్ రేటింగ్ ఇచ్చారనమాట. సో దీనికి ఏమి ఏంటి, దీన్ని ఎందుకోసం ఇస్తున్నారు అంటే దీని స్టార్ రేటింగ్ ప్రోటోకాల్ వాజ్ లాంచ్డ్ బై ద మినిస్టర్ ఇన్ 2018 టు ఇనిషియలైజ్ ఏ మెకానిజం ఫర్ సిటీస్ టు అచీవ్ గార్బేజ్ ఫ్రీ స్టేటస్ అండ్ టు మోటివేట్ సిటీస్ టు అచీవ్ హయ్యర్ డిగ్రీ ఆఫ్ సస్టైనబుల్ క్లీన్నెస్. ఎందుకని 2018 నుంచి దీన్ని మొదలుపెట్టారన్నమాట. ఎందుకంటే గార్బేజ్ ఫ్రీ అంటే ఈ యొక్క మురికి రహిత రాష్ట్రంగా అంటే సిటీగా దాన్ని తయారు చేయాలని చెప్పేసి, దాంతోపాటు ఈ యొక్క శుభ్రత అనేది కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చారన్నమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వేరియస్ ఇనిషియేటివ్స్ which intend to make a Swachh Bharat Mission Urban SBMU యాజ్ ఏ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. దీన్ని దేని కింద తీసుకొచ్చారంటే, ఎందుకు చేసుకొచ్చారంటే స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అంటే ఈ యొక్క పట్టణాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ని కొనసాగించడం కోసం దీన్ని తయారు చేసి అంటే ఈ యొక్క ఇలాంటి విధానాన్ని తీసుకొచ్చారనమాట. బేసిక్స్ ఇట్ ఈజ్ బేస్డ్ ఆన్ 10 parameters which ఫాలో ఏ స్మార్ట్ ఫ్రేమ్వర్క్ సింగిల్ మెట్రిక్. సో ఇక్కడ ఒక స్మార్ట్ ఫ్రేమ్వర్క్ అనే ఒక 12 parameters ఒక అంశాలతో ఈ యొక్క దాన్ని తయారు చేశారన్నమాట. ఈ యొక్క నిర్దేశకాలు ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తాయో, ఏ యొక్క పట్టణం అయితే ఫుల్ఫిల్ చేస్తుందో ఆ పట్టణానికి రేటింగ్ ఇవ్వడం జరిగిందనమాట. సింగిల్ మెట్రిక్, మెజరబుల్, అచీవబుల్, రిగరస్, వెరిఫికేషన్ మెకానిజం అండ్ టార్గెటెడ్ టువర్డ్స్ అవుట్కమ్స్. అంటే ఈ యొక్క విధానంలో అక్కడ స్మార్ట్ ఫ్రేమ్వర్క్ అనే దానికి పూర్తి వివరణాత్మకంగా ఇచ్చారనమాట. సో దీని విధానాన్ని ఉపయోగించి వీళ్ళు ఈ యొక్క 12 parameters ఉపయోగించి వీళ్ళు కౌంట్ చేస్తారనమాట. ఇట్ ఈజ్ కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ దట్ అసెసెస్ సిటీస్ అక్రాస్ 24 different components of solid waste management and is graded based on overall marks received. సో వీళ్ళు ఏంటి అంటే ఈ యొక్క 24 వివిధ అంశాల్లో ఈ యొక్క సాలిడ్ వేస్ట్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఆ మేనేజ్ చేసే అంశాలను విధానంగా వీళ్ళ యొక్క లెక్కలు వేసి దానికి రేటింగ్ అనేది ఇస్తారనమాట.
సో ఇవన్నీ దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్. తర్వాత అనేక సిగ్నిఫికెన్స్ అవన్నీ కూడా ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ జిఎస్టీ వేవర్స్ విల్ ఇంక్రీజ్ కాస్ట్. అంటే ఇప్పుడు ఈ జిఎస్టీకి సంబంధించి ఏంటి అంటే ఈ యొక్క తగ్గించారనమాట. మన యొక్క పన్నులు వసూలు చేయడం అనేది తగ్గించడం వల్ల ఏమైందంటే దాని మీద ఆర్థిక భారం అనేది పెరిగిపోయిందనమాట దేశం మీద. ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఈజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ గ్రాంటింగ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ యాజ్ హ్యాస్ బీన్ డిమాండెడ్ బై వేరియస్ సెక్షన్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సో ఇప్పుడు మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మన భారతదేశం యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనేది జిఎస్టీ ట్యాక్స్కి ఎగ్జంప్షన్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు అనమాట. చాలా ఇండస్ట్రీలు అనేవి డిమాండ్ చేస్తున్నాయి అన్నమాట ఈ జిఎస్టీ అనేది తగ్గించమని. Providing GST exemption will have serious adverse implications on state finance. అంటే ఇప్పుడు ఒకవేళ జిఎస్టీ కనుక ఇచ్చారనుకోండి, ఒక ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారనుకోండి, దీనివల్ల రాష్ట్రాల మీద ఈ యొక్క ఆర్థిక భారం అనే అవకాశం ఉందన్నమాట. ఆల్సో బిజినెసెస్ వుడ్ సఫర్ అండ్ కన్జ్యూమర్స్ వుడ్ బి హిట్ బై ప్రైస్ రైజ్. అంటే ఇప్పుడు ఈ యొక్క బిజినెస్లు కూడా పూర్తిగా దెబ్బతింటే, దాంతోపాటు ఏంటంటే ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రేట్లు పెరిగే అవకాశం ఉందన్నమాట. ఎగ్జామ్షన్ వుడ్ బ్లాక్ ఇన్పుట్ ట్యాక్స్ credit ITC as a manufacturers will pay GST on inputs but cannot claim ITC because the final product is tax free. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క బ్లాక్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఎవరైతే ఏ ప్రోడక్ట్ మీద అయితే జిఎస్టీ ట్యాక్స్ ఉంటుందో వాటి మీదే ఈ ఐటీసీ ట్యాక్స్ వేయగలం అనమాట. సో ఎందుకని ఈ యొక్క జిఎస్టీ ట్యాక్స్ ఇంకా లేకపోతే ఈ ట్యాక్స్ కూడా వేయడానికి అవకాశం లేదనమాట. సో దీనివల్ల ఆ రాష్ట్రాలకు కూడా దేశాలకు కూడా ఆదాయం కోల్పోయే విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఈ కీ పాయింట్స్ అయినమాట. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి ఇచ్చాడు. సో బెనిఫిట్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే దాని గురించి ఇచ్చాడు. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ. అంటే ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ సంబంధించి యుఎన్కి సంబంధించినటువంటి రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఒక రిపోర్ట్ అనేది కోవిడ్-19కి సంబంధించిన రిపోర్ట్ అనేది ఇచ్చిందనమాట. రీసెంట్లీ ద యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ UNRWA హ్యాస్ అప్లాడ్ India's financial support to keep its basic services operating under the COVID-19 crisis. అంటే ఈ యొక్క కోవిడ్-19 క్రైసిస్లో కూడా మన దేశాలు అనేవి వాళ్ళ యొక్క బేసిక్ సర్వీసెస్ అంటే ఒక ప్రాథమికమైనటువంటి ఈ యొక్క సౌకర్యాలను కల్పించే అంశానికి సంబంధించి ఈ ఏజెన్సీ అనేది రేటింగ్ ఇచ్చిందనమాట. దానికి సంబంధించి చూద్దాం ఒకసారి కీ పాయింట్స్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడెడ్ $2 million టు ద UNRWA ఇన్ సపోర్ట్ ఆఫ్ ఇట్స్ కోర్. అంటే ఇప్పుడు ఈ యొక్క భారతదేశ ప్రభుత్వం అనేది $2 million అనే అమౌంట్ని UNRWA కింద సపోర్ట్ కింద ఇచ్చారనమాట. టు ప్రోగ్రామ్ కోర్ ప్రోగ్రామ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ హెల్త్. అంటే మనకు దేశీయంగా మన కోర్ బేసిక్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ హెల్త్కి సంబంధించి ఈ అమౌంట్ అనేది కేటాయించడం జరిగిందనమాట. ఇండియా హ్యాడ్ ఇంక్రీజ్ ఇట్స్ యాన్యువల్ కాంట్రిబ్యూషన్ టు ద UNRWA. అంటే దీనికి సంబంధించి మన భారతదేశం ప్రతి సంవత్సరం దాని యొక్క డబ్బులు ప్రాధాన్యత అంటే ఈ యొక్క బడ్జెటరీ కేటాయింపులు అనేది పెంచుతుందన్నమాట. $1.25 million in 2016 టు $5 million in 2019. అంటే 2016లో దీని కేటాయింపు $1.25 million ఉంటే ఇప్పుడు $5 million అనేవి 2019కి ఉందన్నమాట. 2016 నుంచి 2019కి ఇంత పెరిగిందనమాట. ఇట్ ప్లెజ్డ్ అనదర్ $5 million ఫర్ 2020 విచ్ ఓపెన్స్ ఇట్ వే టు బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ ద ఏజెన్సీ అడ్వైజరీ కమిషన్. అంటే రాబోయే 2020లో ఇంకో $5 million పెంచి ఈ యొక్క మెంబర్ ఏజెన్సీ అడ్వైజరీ కమిటీలో కమిషన్లో మన భారతదేశం కూడా భాగంగా కావాలని చూస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ప్రిపేరింగ్ మెడికల్ సప్లైస్ ఫర్ ద పాలస్తీనాస్. వీళ్ళు ఏం చేస్తున్నారు, మన భారతదేశం నుంచి పాలస్తీనాకు సంబంధించి ఈ యొక్క వైద్యపరమైనటువంటి సప్లైస్ అనేవి కూడా అందిస్తున్నారు అనమాట. యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ. అంటే ఇప్పుడు ఈ యునైటెడ్ నేషన్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ అనేది చూద్దాం ఏంటో. ఇట్ ఈజ్ ఏ యునైటెడ్ నేషన్ ఏజెన్సీ ఎస్టాబ్లిష్డ్ బై ద జనరల్ అసెంబ్లీ ఇన్ 1949. ఇది 1949లో జనరల్ అసెంబ్లీ మీటింగ్ ద్వారా ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇట్ సపోజ్ ద రిలీఫ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఆఫ్ పాలస్తీనియన్ రెఫ్యూజీస్ అక్రాస్ ఇట్స్ 5 ఫీల్డ్స్ ఆఫ్ ఆపరేషన్. అంటే దీన్ని ముఖ్యంగా దేనికోసం అంటే ఈ పాలస్తీనా రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హ్యూమన్ డెవలప్మెంట్ కోసం, వాళ్ళకి రిలీఫ్ కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇట్ సర్వీసెస్ ఎన్కాంపాసెస్ ఎడ్యుకేషన్, హెల్త్ కోర్, రిలీఫ్ అండ్ సోషల్ సర్వీసెస్, క్యాంప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంప్రూవ్మెంట్, ప్రొటెక్షన్ అండ్ మైక్రో ఫైనాన్స్. అంటే వాళ్ళకు ఆరోగ్యాన్ని, తర్వాత విద్యని, తర్వాత సోషల్ సర్వీస్ సామాజికమైనటువంటి సేవలకి, తర్వాత క్యాంప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి సంబంధించి ఆ యొక్క మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడం కోసం, ప్రొటెక్షన్ అండ్ మైక్రో ఫైనాన్స్
అంటే వాళ్ళని కాపాడడం కోసం, అక్కడ మైక్రో ఫైనాన్స్ చేయడం కోసం ఈ యొక్క అమౌంట్ అనేది ఇవ్వబడడం జరుగుతుందన్నమాట. ఇట్స్ మిషన్ ఈజ్ టు హెల్ప్ పాలస్తీనస్ రిఫ్యూజీస్ ఇన్ జోర్డాన్, లెబనాన్, సిరియా, వెస్ట్ బ్యాంక్ ఇంక్లూడింగ్ ఈస్ట్ జెరూసలేం అండ్ గాజా స్ట్రిప్. అంటే ఈ యొక్క దీంట్లో ఈ మిషన్లో భాగంగా ఈ పాలస్తీనా రిఫ్యూజీస్ ఎక్కడున్నారంటే జోర్డాన్లో ఉన్నారు, లెబనాన్లో ఉన్నారు, సిరియాలో ఉన్నారు, వెస్ట్ బ్యాంక్లో ఉన్నారు, ఇంక్లూడింగ్ ఈస్ట్ జెరూసలేం అండ్ ద గాజా స్ట్రిప్ ఏరియాలో కూడా ఉన్నారన్నమాట. ఇట్ ఈస్ ఫౌండెడ్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ బై వాలంటరీ కాంట్రిబ్యూషన్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఇది పూర్తిగా దేనికోసం అంటే వాలంటరీ వాళ్ళని కాపాడడం కోసం దీన్ని ఏర్పాటు చేశారన్నమాట. పాలస్తీనా రిఫ్యూజీస్ ఆర్ డిఫైన్డ్ యాజ్ పర్సన్స్ హూస్ నార్మల్ places of residence was Palestine during the period 1st June 1946 to 15 May 1948 and who lost both home and means of livelihood as a result of the 1948 కాన్ఫ్లిక్ట్. అంటే ఈ పాలస్తీనా రిఫ్యూజీస్ అంటే ఏంటంటే 1 జూన్ నుంచి 1946 నుంచి 15th మే 1948 వరకు ఆ యొక్క జెరూసలేం ప్రదేశ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిఫ్యూజీస్ ఆఫ్ పాలస్తీనా అంటారనమాట. వీళ్ళు 1948లో జరిగిన యుద్ధంలో వాళ్ళు ఇళ్ళని తర్వాత వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ని కోల్పోయారనమాట. సో ఇవి దీనికి సంబంధించి 17 అగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి. మన భారతదేశం ఇంకా ఎలా సపోర్ట్ చేస్తుందనేవి కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ మెలీషియస్ సాఫ్ట్వేర్ సైబరప్స్. అంటే ఈ యొక్క సైబరప్స్ అనే యొక్క సాఫ్ట్వేర్ అనేది ఈ యొక్క ప్రమాదకరమైనటువంటి ఒక సాఫ్ట్వేర్ అనమాట. సో ఇది ఏంటంటే ట్రోజన్ హార్స్ సాఫ్ట్వేర్. ట్రోజన్ హార్స్ అంటే మనకు తెలుసు కదా, అది చూడటానికి మనం చేసే ఈ యొక్క కంప్యూటర్ ఆపరేషన్లో ఒక భాగంగా ఉంటుంది, కానీ అది ఒక వైరస్ అనమాట. దాని నుంచి ఏంటి అంటే మన యొక్క క్రెడెన్షియల్స్ అన్నీ, మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వెళ్తాయి అనమాట. సో పూర్తిగా ఈ బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క ట్రోజన్ అనమాట ఇది. సో ఇది ఇంపార్టెంట్ అండి. ఇది సెర్బస్ అనే ఈ యొక్క ట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకని ఈ యొక్క బ్యాంకింగ్ సాఫ్ట్వేర్ సంబంధించి దీని ప్రకారం ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టోటల్ డీటెయిల్స్ అనేవి వీళ్ళు క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించి. సో దీని గురించి కూడా డీటెయిల్గా ఇచ్చారు. అదే దీంట్లో ఉన్న ఇంపార్టెంట్. ఒకసారి ఆ సాఫ్ట్వేర్ పేరు గుర్తుంచుకుంటే చాలు. ఇండియా టు చైర్ WHO ఎగ్జిక్యూటివ్ బోర్డు. అంటే ఇప్పుడు భారతదేశం అనేది WHO ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ కావాల్సిన, అంటే చైర్ పర్సన్గా అధిరోహించాల్సిన టైం వచ్చిందనమాట. మొన్నటి వరకు జపాన్ ఉందన్నమాట ఆ ప్లేస్లో. రీసెంట్లీ ఇండియా హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ బోర్డుకి సంబంధించి భారతదేశం అనేది ఆ చైర్మన్ పొజిషన్లోకి వెళ్ళిపోయిందనమాట. ఇట్ విల్ ఆల్సో బీ హోల్డింగ్ చైర్మన్షిప్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఫర్ నెక్స్ట్ 1 year ఫ్రమ్ మే 2020 టు మే 2021. సో ఈ యొక్క రాబోయే 1 సంవత్సర కాలం వరకు ఈ యొక్క మన భారతదేశమే చైర్మన్షిప్ అనేది ఉంటుందన్నమాట. అంటే మే 2020 నుంచి నెక్స్ట్ మే 2021 వరకు ఉంటుందన్నమాట. కరెంట్లీ ద చైర్మన్షిప్ ఆఫ్ ద WHO ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఈజ్ బీయింగ్ హెల్డ్ బై జపాన్. ఈ జపాన్కి సంబంధించినటువంటి వాడు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం అతను చైర్మన్ పర్సన్గా ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్లేస్ని మన భారతదేశం అనేది భర్తీ చేస్తుంది అనమాట. సో దీంట్లో మొత్తం కూడా 194 దేశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క 194 దేశాలు కూడా భారతదేశం చైర్మన్ అవ్వాలని చెప్పేసి 73rd వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది ఎప్పుడు 18-19 మే 2020లో జరిగితే దాంట్లో వాళ్ళు తీర్మానించారన్నమాట. అందరూ ఒప్పుకున్నారు. ఇన్ 2019 WHO సౌత్ ఈస్ట్ ఏరియా గ్రూప్ హ్యాడ్ unanimously decided that India would be elected to the executive board for 3-year term beginning from May 2020. సో వీళ్ళు ఇంకా ఏంటంటే సౌత్ ఈస్ట్ ఏషియా గ్రూప్ అనేది ఒక యునానిమస్గా, అంటే ఎటువంటి ఒక పోటీ లేకుండా వీళ్ళు ఏం చేశారంటే భారతదేశం 3 ఏళ్ల పాటు ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డుకి మెంబర్గా సెలెక్ట్ అవుతుంది అని చెప్పేసి మే 2020 వరకు నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. WHO member states are grouped into 6 WHO regions, namely African region of the Americas, Southeast Asia region, next European region, Eastern Mediterranean region and Western Pacific region. అంటే ఈ యొక్క WHO రీజియన్స్ అనే 6 భాగాలుగా విడగొట్టారనమాట. దాంట్లో ఆఫ్రికన్ రీజియన్ ఒకటి ఉంది, తర్వాత రీజియన్స్ ఆఫ్ అమెరికన్స్ ఉంది, తర్వాత అమెరికాస్ ఉంది, సౌత్ ఏషియా రీజియన్ ఉంది, యూరోపియన్ రీజియన్ ఉంది, ఈస్టర్న్ మెడిటేరియన్ రీజియన్ ఉంది, నెక్స్ట్ వెస్ట్రన్ పసిఫిక్ రీజియన్ కూడా ఈ యొక్క 6 రీజియన్స్ ఉన్నాయన్నమాట. ఇండియా హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ అలాంగ్ విత్ 10 అదర్ కంట్రీస్ ఇంక్లూడింగ్ బోట్స్వానా, కొలంబియా, ఘనా, జెనీవా, బుసియు, నెక్స్ట్ మెడగాస్కర్, ఒమెన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రష్యా అండ్ యునైటెడ్ కింగ్డమ్. అంటే భారత్ 10 దేశాలతో పాటు దీంట్లో మెంబర్గా ఎలెక్ట్ అయిందనమాట. సో ఇవి దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మనకు ఇండియా US టు కొలాబరేట్ COVID-19 వ్యాక్సిన్
ట్రయల్స్. అంటే భారతదేశం నిన్న మనం ఆల్రెడీ జపాను తర్వాత ఐఐటి ఢిల్లీ 2 కొలాబరేటెడ్లో మనం ఈ యొక్క అశ్వగంధ అనే దాన్ని ఈ యొక్క కోవిడ్-19 ట్రీట్మెంట్కి వాడొచ్చని చెప్పారు. అలానే ఇప్పుడు ఇండియాతో యూఎస్ అనేది ఈ యొక్క కోవిడ్-19కి సంబంధించిన వ్యాక్సిన్ తయారు చేయడంలో ట్రయల్స్లో టెస్టింగ్లో ఉందన్నమాట. సో దానికి సంబంధించిందనమాట ఈ యొక్క వ్యాక్సిన్ యాక్షన్ ప్రోగ్రామ్ కింద విఏపీ కింద మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏవైతే ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఏదైతే ఉందో ఇండియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళు, తర్వాత ఐసీఎంఆర్ ఏదైతే ఉందో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది, వాళ్ళతో పాటు ఏంటంటే యూఎస్కు సంబంధించిన యూఎస్ వ్యాక్సిన్ యాక్షన్ ప్లాన్ అనేది వీళ్ళు 33 ఏళ్ళుగా కొలాబరేషన్తో ఈ యొక్క ఇలాంటి రీసెర్చ్ చేస్తున్నారన్నమాట. దీని ముఖ్యంగా ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే కోవిడ్-19కి మందు కనిపెట్టడం, అది సేఫ్ అయిన దానిగా కాదా చూసుకోవటం, తర్వాత కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ఈ రేటు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా చూడటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో అదర్ ఇనిషియేటివ్స్ అనమాట. 50 వెంటిలేటర్స్ ఫ్రమ్ యూఎస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఇండియా షార్ట్లీ. అంటే దీనికి సంబంధించి ఒక 50 వెంటిలేటర్స్ అనేవి మన భారతదేశానికి దిగుమతి చేయబడతాయి అనమాట. యాజ్ పార్ట్ ఆఫ్ ద డొనేషన్ ఆఫ్ 200 వెంటిలేటర్స్ అనౌన్స్డ్ బై ద యూఎస్ ప్రెసిడెంట్. అంటే 200 వెంటిలేటర్స్ అనేవి మన యొక్క యూఎస్ ప్రెసిడెంట్ అంటే డొనాల్డ్ ట్రంప్ అనే అతను ఆయన మనకు 2200 వెంటిలేటర్స్లో భాగంగా 50 వెంటిలేటర్స్ అనేవి ఇప్పుడు ఇస్తారనమాట. ఇట్ విల్ బీ పెయిడ్ ఫర్ ద యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ యుఎస్ఏఐడి యాజ్ పార్ట్ ఆఫ్ 5.9 మిలియన్ ఫండింగ్ అనౌన్స్డ్ టు డేట్ ఫ్రమ్ ఇండియా. సో దీంట్లో భాగంగా ఏంటి అంటే ఈ యొక్క యుఎస్ ఏజెన్సీకి మన భారతదేశం ఈ రోజు నుంచి $5.9 మిలియన్ అమౌంట్ అనేది దీంట్లో డెవలప్మెంట్ కింద కేటాయిస్తుంది అనమాట. ద యుఎస్ సెంటర్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సెడ్ ఇట్ వుడ్ సపరేట్లీ ఫండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా GOI $3.6 మిలియన్ టు సపోర్ట్ ప్రివెన్షన్ preparedness and respective activities in India in collaboration with and concurrence from the GOI. సో వీళ్ళు యూఎస్లో దీనిలో భాగంగా భారతదేశంలో ఇంకో $3.6 మిలియన్ అమౌంట్ అనేది దీనికి ఖర్చు పెడతారన్నమాట. దేనికి? ప్రివెన్షన్కి, ప్రిపేర్డ్నెస్కి అండ్ రెస్పాన్స్ యాక్టివిటీస్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వీళ్ళు ఖర్చు పెడతారనమాట. మన భారతదేశం అనేది ఒక కొలాబరేషన్తో ఈ యొక్క అమౌంట్ కేటాయిస్తారనమాట. ఇండియా హ్యాస్ ఎక్స్పెక్టెడ్ టు యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సిక్లోరోక్విన్ HCQ టు ద యుఎస్ అండ్ సెవరల్ అదర్ కంట్రీస్. అంటే ఇండియా అనేది ఇంకా మన భారతదేశం నుంచి ఈ మలేరియాకు సంబంధించి యాంటీ మలేరియా డ్రగ్ అయినటువంటి హైడ్రాక్సిక్లోరోక్విన్ అనే యొక్క మందుని యుఎస్కి తర్వాత ప్రపంచంలోని అనేక దేశాలకు ఇది ఎక్స్పోర్ట్ చేస్తుందన్నమాట. టడోబా అంధారీ టైగర్ రిజర్వ్స్. ఈ టడోబా అంధారీ టైగర్ రిజర్వ్స్ అనేది మహారాష్ట్రలో ఉందన్నమాట. దీంట్లో మొత్తం 115 టైగర్స్ ఉన్నాయి, అంటే పులులు ఉన్నాయి. దాంతోపాటు 151 లెపార్డ్స్ అనేవి అనమాట, అంటే చిరుత పులులు ఉన్నాయి అనమాట. సో దీంట్లో వరకు ఇదేనండి ఇంపార్టెంట్. మొత్తం టైగర్స్ కౌంట్ ఎంత ఉంది, ఇది ఎక్కడ ఉంది, మహారాష్ట్రలో ఉందన్నమాట. సో ఇంకా మహారాష్ట్రలో ఇది ఇక్కడ ఏ లొకేషన్లో ఉందో చూద్దాం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ చందాపూర్ డిస్టిక్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని చందాపూర్ డిస్టిక్లో ఉందన్నమాట. ఇట్ ఈస్ మహారాష్ట్ర ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ నేషనల్ పార్క్. ఇది మహారాష్ట్రలోనే ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ నేషనల్ పార్క్ అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండియాస్ 50 ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్స్. అంటే మన భారతదేశంలో ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్స్ రిజర్వ్స్ అనే ఈ యొక్క ప్రాజెక్ట్కి సంబంధించి 50 ప్రాజెక్టులు ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ టడోబా అంధారీ టైగర్ రిజర్వ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ద సెకండ్ టైగర్ రిజర్వ్ ఇన్ మహారాష్ట్ర ఇన్ 1993-94. అంటే 1993-94 కింద మహారాష్ట్రలో ఇది 2వ టైగర్ రిజర్వ్ ఏరియా అనమాట. ఈ యొక్క ఇది టడోబా అంధారీ టైగర్ రిజర్వ్ అనేది. ద ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మాల్గఢ్ టైగర్ రిజర్వ్ 1973-74. అంటే ఈ యొక్క ఫస్ట్ టైగర్ రిజర్వ్ అనేది మాల్గఢ్ టైగర్ రిజర్వ్ ఈ రాష్ట్రంలోనే 1973-74లో దాన్ని ఏర్పాటు చేశారనమాట. ఇట్ రిప్రజెంట్స్ సదరన్ ట్రోపికల్ డ్రై డిసిడియస్ ట్రీక్ ఫారెస్ట్ ఇన్ ద టైగర్ హెబిటెట్ అండ్ హ్యాస్ ఏ వయబుల్ టైగర్ పాపులేషన్. సో ఇక్కడంతా కూడా సౌత్ ట్రోపికల్ అనమాట. డ్రై డిసిడియస్ అంటే పూర్తిగా ఎండిపోయి అంతరించిపోయే యొక్క ట్రీక్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క పరిసర ప్రాంతాల్లోనే ఈ టైగర్ పాపులేషన్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ రాజీవ్ గాంధీ కిసాన్ నవ్యాన్ యోజన. ఈ యొక్క రాజీవ్ గాంధీ కిసాన్ నవ్యాన్ యోజన అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిందనమాట. సో ఇక్కడ రాష్ట్రంలో ఏంటి అంటే ఈ యొక్క ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే ఈ యొక్క పంటలు ఎక్కువగా పండించడానికి వాళ్ళకి మంచి ఆదాయకరమైనటువంటి రేటు అందడానికి కోసం ఈ యొక్క పాలసీ అనేది ప్రవేశపెట్టారన్నమాట అక్కడ ప్రభుత్వం అనేది. ద స్కీమ్ విల్ ఫార్మల్లీ బీ లాంచ్డ్ ఇన్ ద స్టేట్ ఆన్ May 21st, ద డెత్ యానివర్సరీ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ. అంటే ఈ యొక్క May 21వ తారీఖున రాజీవ్ గాంధీ యొక్క మరణ దినోత్సవం రోజు, అంటే ఆయన డెత్ యానివర్సరీ రోజునే ఈ యొక్క దాన్ని ప్రవేశపెట్టారనమాట. ఇవే ఈ యొక్క రాష్ట్రం ఏ రాష్ట్రం ఉంది, దాంట్లో ఉన్నటువంటి అంటే ఈ యొక్క డేట్ ఎప్పుడు ఈ డేట్ స్టార్ట్ అయింది, ఎందుకనేది స్టార్ట్ చేశారనేది ఇంపార్టెంట్ అనమాట. సో దీంట్లో ఈ స్కీమ్లో భాగంగా ఎన్ని లక్షల కోట్లు అనేవి ఉన్నాయో చూద్దాం. అండర్ ద స్కీమ్ బేస్డ్ ఆన్ ద రిజిస్టర్డ్ ఏరియా అండర్ కల్టివేషన్ డ్యూరింగ్ ఖరీఫ్ క్రాప్ సీజన్
2019, 10,000 per acre will be deposited in the bank account of the farmers as agriculture assistance grant for sowing crops such as paddy, maize and షుగర్ కేన్. అంటే ఈ యొక్క 2019 ఈ సీజన్లో, ఈ ఖరీఫ్ కాలం సీజన్లో ఎవరైతే ఇక్కడ పంట పండిస్తారో వాళ్ళ అకౌంట్లో 10,000 రూపాయలు అనేవి ప్యాడీ, మైజా, షుగర్ కేన్ అనేవి వీటిని ఎవరైతే వేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క 10,000 రూపాయలు అకౌంట్లో పడతాయి అనమాట. అకార్డింగ్ టు ద గవర్నమెంట్, అట్లీస్ట్ 19 lakh farmers will benefit from the scheme, for which the state government had allocated 5,756 crores in the budget 2020-21. అంటే ఈ యొక్క స్కీమ్లో భాగంగా 14 లక్షల మంది రైతులు అనేవాళ్ళు లబ్ధిదారులు అవుతారనమాట. దీంట్లో 5,756 కోట్ల రూపాయలని కేటాయించారనమాట. ది మనీ విల్ బీ గివెన్ టు ద ఫార్మర్స్ ఇన్ 4 ఇన్స్టాల్మెంట్స్. అంటే రైతులకు వీళ్ళు 4 ఇన్స్టాల్మెంట్స్లో ఈ యొక్క డబ్బుని అనేది వాళ్ళకి అందజేయడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఈరోజు టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వను ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.